మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా సత్సంగ బోధ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. ఈరోజు కూడా సత్సంగ బోధలో ఒక అద్భుతమైన కథతో మీ ముందుకు వచ్చేసాను. తప్పకుండా ఈ కథ విని అందరికీ షేర్ చేసి ఎక్కువ వ్యూస్ వచ్చి మంచి కామెంట్స్తో మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. గురువు ఆవశ్యకత. భగవంతుడు సృష్టి చేసేటప్పుడు ఎన్నో రకాల ప్రాణులను సృష్టించాడు. కానీ ఆ ప్రాణులన్నీ పగలంతా ఆహారం కోసం వెతుక్కోవడం, రాత్రి అయితే నిద్రపోవడం, అంతేగాని ఆ ప్రాణులేవి భగవంతుని తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. అప్పుడు భగవంతుడు తనను తెలుసుకునే ప్రాణిని సృష్టించాలని సంకల్పించి మానవుణ్ణి సృష్టించాడు. ఆ మానవునికి బుద్ధి, జ్ఞానము, ఆలోచన శక్తి ఇచ్చారు. వీటి ద్వారా తనను తెలుసుకోవాలని, తనలో ఐక్యం కావడానికి మార్గం చూపారు. కానీ మనం మన స్వలాభం కోసం ఇతరులను మోసం చేయడం వంటి పనులు చేస్తున్నాము. మనం వాటిని సరిగా ఉపయోగించుకుని భగవంతుడిని తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదని భగవంతునికి జాలి కలిగి తానే గురువుల రూపంలో భూమి మీదకు వచ్చారు. ఈ గురువులు మానవులతో జంతువులకు బుద్ధి, జ్ఞానము, ఆలోచన శక్తి లేవు. కాబట్టి వాటికి ఉదర పోషణ ఒక్కటే తెలుసు. కానీ ఆ భగవంతుడు మనకు బుద్ధి, జ్ఞానము, ఆలోచన శక్తి ఇచ్చారు. మనము వీటిని సక్రమంగా ఉపయోగించుకొని మనలో ఉన్న జ్ఞానజ్యోతి అయిన భగవంతుడిని ఎలా తెలుసుకోవాలో నిర్దేశిస్తూ తద్వారా జన్మరాహిత్యం పొంది భగవంతుని చేరుకోవచ్చని తెలియబరుస్తూ ఉంటారు. వీరిలో అగ్రగణ్యులు శ్రీ దత్తాత్రేయ, శ్రీపాద వల్లభ, శ్రీ నృసింహ సరస్వతి, శ్రీ అక్కల్కోట స్వామి, శ్రీ షిరిడి సాయిబాబా, శ్రీ గజానన మహారాజ్, భగవాన్ రమణ మహర్షి. మనం ఇప్పుడు రమణ భగవానుల మరణానుభవం గురించి తెలుసుకుందాం. రమణుల వారు 6-7 సంవత్సరాల వయసులో ఒకరోజు తన గదిలో ఒక్కరే నిద్రపోతున్నారు. తనకి అర్ధరాత్రి సమయంలో ఏదో చప్పుడు వినబడడంతో లేచి కూర్చుని చుట్టూ చూశారు. కానీ ఎవరు కనబడరు. ఎవరు కనపడకపోవడంతో అలానే కళ్ళు మూసుకుని కూర్చుంటారు. కొంతసేపటికి ఒక దెయ్యం తన మీదకు వస్తున్నట్లు, ఆ దెయ్యం తనను చంపేస్తున్నట్లు భ్రమ కలిగి చాలా భయపడిపోయారు. ఆ భయానికి చెమటలు పట్టి తన శరీరమంతా తడిచిపోయింది. ఇలా కొంతసేపు గడిచిన తర్వాత, 100 సంవత్సరాలు గడిచిన తర్వాత అయినా సరే ఈ శరీరాన్ని వదిలివేయాలి కదా, అంత మాత్రానికే భయపడడం ఎందుకు, ఇప్పుడు చనిపోయినా ఏమవుతుంది అనే ఆత్మస్థైర్యం కలిగి ఆ దయ్యాన్ని రా, ఏమి చేస్తావు, చెయ్యమని పిలిచారు. ఆత్మస్థైర్యం కలిగిన తక్షణమే ఆ దయ్యం మాయమైపోయింది. ఈ ఆత్మస్థైర్యమే ఆత్మజ్యోతిగా ఉద్భవించింది. అప్పుడు భగవానులకు నేను వేరు, ఈ శరీరం వేరు, నేను అంటే ఆత్మ, ఈ ఆత్మకు శరీరానికి సంబంధం లేదు అని స్ఫురణ కలిగింది. ఈ దెయ్యాలు, భూతాలు ఎక్కడో లేవు, మనలోనే ఉన్నాయి. మనలోనే ఉన్న ఈ దెయ్యాన్ని పారద్రోలి మనలోనే ఉన్న ఆ ఆత్మను కనుగొనినట్లయితే మనకి ఏ కష్టాలు రావని అవగతమైంది. అప్పటి నుండి భగవానులు నిన్ను నువ్వు తెలుసుకో, నీలో నువ్వు చూడు, ఈ శరీరం లోపల ఉన్న నిన్ను నువ్వు తెలుసుకో, నువ్వు ఎవరో నువ్వు తెలుసుకున్నప్పుడు ఈ శరీరంతో నీకు సంబంధం ఉండదు. ఈ శరీరం భగవంతుని చేరడానికి ఒక ఆధారం మాత్రమే. సాధన, పూజ, జపం, ధ్యానం చేయడానికి ఆత్మకి ఒక రూపం కావాలి. ఆ రూపమే ఈ శరీరం. ఈ శరీరాన్ని అశ్రద్ధ చేయకూడదు, అలా అని గారాభం చేయకూడదు. ఈ శరీరాన్ని క్రమశిక్షణలో పెట్టి మన సాధనకు ఉపయోగపడే విధంగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఉదాహరణకు, సారవంతమైన భూమిలో ఏదైనా విత్తనాలను భూమి తడిగా ఉన్నప్పుడు వేసి రోజు నీళ్లు చల్లినట్లయితే ఆ విత్తనానికి భూమి యొక్క సారము, తడి, గాలి, సూర్యకాంతి సోకి ఆ విత్తనం మధ్యలో నుండి ఒక తెల్లని మొలక బయటికి వస్తుంది. ఆ మొలక 1-2 రోజులకు బయటకు వచ్చి తర్వాత వంగి భూమిలోకి పోయి దిగి వేర్లు ఏర్పరుస్తుంది. తర్వాత 2 ఆకులు వస్తాయి. తర్వాత భూమిలో ఉన్న బీజం పైకి వచ్చి కొన్ని రోజుల తర్వాత ఊడి క్రింద పడిపోతుంది. ఈ క్రమంలో మనం ఆ విత్తనానికి పురుగులు పడకుండా
తేమ శాతం తగు పాలలో ఉండే విధంగా చూసుకోవాలి. తేమ శాతం ఎక్కువైనట్లయితే అది కుళ్ళిపోతుంది, తక్కువైతే ఎండిపోతుంది. అదేవిధంగా మనం కూడా మన సాధనకు అనుగుణంగా మన శరీరాన్ని మలచుకుని భగవంతుని పాదాల వద్ద మన శరీరాన్ని నిలబెట్టి మన శరీరాన్ని వదులుదాం. అంతవరకు ఈ శరీరాన్ని అశ్రద్ధ చేయకూడదు, అలా అని గారాబం చేయకుండా ఉండాలి అని మనకు బోధించారు. తర్వాతి కాలంలో రమణ భగవానులకు సర్కోమా అంటే క్యాన్సర్ వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి ఎక్కువై పుండులాగా ఏర్పడి పురుగులు పట్టి దుర్వాసన వస్తుండేది. అప్పుడు ఒక భక్తుడు వచ్చి డాక్టర్ దగ్గరకు వెళదామన్నప్పుడు భగవానులు, ఈ శరీరం ఎప్పుడైనా పడిపోవలసిందే కదా, దీని గురించి ఎందుకు బాధపడతావు? ఈ శరీరంతో ఇప్పుడు కొన్ని జీవులు జీవిస్తున్నాయి కదా, అందుకు సంతోషపడమని చెప్పారు. రమణుల శరీరాన్ని ఆత్మని వేరుగా చూడడం ఎలా అని ఆచరణపూర్వకంగా చేసి చూపించారు. అందుకే తరువాతి కాలంలో భగవాన్ రమణులుగా పిలువబడ్డారు. దైవకృపతో మనం సాయినాథుని చేరగలిగాం. సాయినాథుడు చెప్పిన బోధలను ఆచరిస్తూ మనం కూడా భగవంతుని చేరుకుందాం. చాలా అద్భుతమైన విషయాన్ని మనకు అందించి మంచి జ్ఞానాన్ని కలగజేశారు. కాబట్టి మన రచయిత శ్రీ యలవర్తి శేఖరరాజు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోత తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ మరొక ఎపిసోడులో సత్సంగ బోధలు మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ